క్రియేటివ్ సాంగ్ తయారు చేయడం జరిగింది. అది మన చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి పూతలపట్టు కాన్స్టిట్యున్సీ నుంచి చేయడం జరిగింది, జయచంద్ర అని. సో దాన్ని లాంచ్ చేస్తున్నాం ఈరోజు. సో అది తర్వాత అది యూట్యూబ్ ఛానల్ అవుతుంది. అదంతా సక్సెస్ కావాలని, తర్వాత అది మంచి దేశభక్తి గీతం లాగా ఉంది. నేను చూశాను ఆల్రెడీ కొంచెం పాటు, దేశభక్తి లాగా ఉంది. దానికి నేరటి నరసయ్య అని ఏసీపీ ఖమ్మం ఆయన రచయిత, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఘనశ్యామ్ అని ఆయన కూడా ఫిలింలో పనిచేస్తూ ఉన్నాడు. నృత్య డైరెక్టర్ జయచంద్ర, ఈయనే ప్రొడ్యూసరు, ఈయనే డైరెక్షన్ పెట్టుకున్నాడు. సో మనందరికీ తెలుసు ఈరోజు దేశభక్తికి ఎంత ఇంపార్టెంట్ ఇది ఉందో. నిన్నగాక మన సింధూర్ ఆపరేషన్ జరిగినప్పుడు మన ఎయిర్ డిఫెన్స్ కానీ, తర్వాత మన ఆర్మీ కానీ, నేవీ కానీ వాళ్ళు పోషించిన పాత్ర మనందరికీ తెలుసు. చాలా చాలా ఇంపార్టెంట్. మన ఇండియా సార్వభౌమత్వాన్ని కాపాడే ఒక ప్రాముఖ్యమైన పాత్ర వీళ్ళు పోషిస్తూ ఉంటారు. సో అట్లాంటి ఒక దేశభక్తితో కూడిన వాళ్ళ మీద తీసిన ఈ సాంగ్ బాగా సక్సెస్ అవ్వాలని, ఆ సాంగ్ బాగా మంచి వ్యూస్ వచ్చి జయచంద్రకి మంచి ఫ్యూచర్ రావాలని, సో అట్లాంటి సాంగ్స్ మరికొన్ని చేయాలని ఆశిస్తూ అది ఓపెన్ చేద్దాం. థ్యాంక్ యూ. గట్టిగా పెట్టినాను. సో ఒకసారి వీళ్ళ బెనిఫిట్ కోసం దానికన్నా వస్తే టీవీలో కూడా వేసి చూపించండి. ఓకే, వేసే ఆన్ చేయాలా? ఇదే అన్న సైడ్ ఇవ్వండి. సైనిక సరిహద్దులో సేవక సైనిక సైనిక సరిహద్దులో సేవక నీ జీవితమే ఓ త్యాగమా, భరతమాతకే అంకితమా. నీ జీవితమే ఓ త్యాగమా, భరతమాతకే అంకితమా. సైనిక ఓ సైనిక సరిహద్దులో సేవక. కంటి మీద గురుకేదు, కవిక చీకటిలో కాంతివైనావు. కంటి మీద కొనుకేలేదు, కవిక చీకటిలో కాంతివైనావు. గుండె నిండా ధైర్యమా, విడిపోతివా ప్రాణమా. గుండె నిండా ధైర్యమా, విడిపోతివా ప్రాణమా. శత్రుముఖలను చీల్చి చెండాడి చివరకు నీవు సవిధవైతివి. దేశం కోసం ప్రాణం విడిచి చరితలో నిలిచిపోతివి. సైనిక ఓ సైనిక సరిహద్దులో సేవక. హైదరాబాద్ అన్న.
అందరికీ నమస్కారం. నా పేరు జయచంద్ర నాయుడు. మాది పొత్తలపొట్టు నియోజకవర్గం, పాటూరు విలేజ్. నేను మూవీస్లో పనిచేస్తాను. సైనికుల మీద అభిమానంతో నేను సైనికుల్లో చేద్దామనేసి 2006-07 సమయంలో వెళ్తే కాలు కొద్దిగా డ్యామేజ్ ఉందని చెప్పి సైనికుల్లో చేర్చుకెళ్ళి సైనికుల మీద అభిమానంతో సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి సైనికుల మీద ఏదైనా చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఒక ఆల్బమ్ నా ప్రైవేట్గా నేను ఖర్చు పెట్టుకొని ఆల్బమ్ తయారు చేసి సైనికుల మీద ఉన్న అభిమానంతో సైనికులకి అందరికీ సాంగ్ డెడికేట్ చేస్తున్నాను. ఈ పాటకి దగ్గర ఒక 2 lakhs ఖర్చు. వీడియో ఫుటేజ్కి, సాంగ్కి, మ్యూజిక్కి అన్ని దగ్గరుండి నీట్గా నేను చేసుకున్నాను. దేశభక్తి కోసం, దేశం ముందు ఉన్న మమకారంతో ఈ సాంగ్ చేయడం జరిగింది. ఇలా దేశం కోసం చేయాలని లక్ష్యం. దేశం కోసం ఇంకా ఎన్నో సాంగులు చేయాలని, దేశం కోసం పోరాడాలని, సైనికుల పక్షాన ఉండాలని లక్ష్యం. మా యూట్యూబ్ ఛానల్లో ఈ ఆర్మీ సాంగ్ని యూట్యూబ్ ఛానల్లో చిత్తూరు కుర్రాడు తేజ అనే ఛానల్లో రిలీజ్ చేస్తున్నాం. ఇవాళ అందరూ చూసి దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం.